ఈ సభకు నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. నేను ఒక సామాజిక కార్యకర్తను. మాది సొంత ఊరు కడప జిల్లాకు చెందిన వ్యక్తిని. అదేవిధంగా నేను హైదరాబాద్లో నివాసం ఉంటాను. ముఖ్యంగా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దుమ్ము ధూళి పడకుండా చూడవలసిన బాధ్యత. ఎందుకంటే పక్కనే ఇక్కడ రోడ్డు హైవే ఉంది కాబట్టి అవి చూడాలని చెప్పి మేము కంపెనీ యజమానాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా రేడియస్ 10 కిలోమీటర్స్ లోపలనే సిఎస్ఆర్ ఫండ్ కానీ ఖర్చు పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. నా చిరకాల కోరిక ఇది. గుత్తి మండలం, గుత్తిలో దాదాపుగా దగ్గర 10 కిలోమీటర్ లోపల ఉంటుంది. గుత్తిలో ఏదైతే మన కొండ ఉందో గుట్ట పైన కింది వరకు మురికివాడలు ఉన్నాయి. మురికివాడల్లో ఈ యొక్క కప్పు లేకుండా ఆ యొక్క దోమలు వచ్చి వాళ్ళకి అనారోగ్యంగా వస్తుంది. మేము 6-7 సంవత్సరాల నుంచి దాని మీద అధ్యయనం చేస్తున్నాం. ఈరోజు కూడా చేస్తున్నాం. 10 కిలోమీటర్ రేడియస్లో గుత్తి ఉంటుంది కాబట్టి గుత్తి గ్రామంలో గుత్తిలో ఉన్నటువంటి ఆ వీధిని దత్తత తీసుకొని షిరిడి సాయి వాళ్ళు చేసినా పర్వాలేదు, లేదా నేను ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే డిఎంఎఫ్ ఫండ్ ద్వారా ఆ పని చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మార్కెట్ పైన సాయిబాబా గుడి వరకు కూడా మురికివాడలు ఉన్నాయి. మురికివాడల్లో చాలా చిన్న చిన్న ఇల్లు, వాళ్లకు పక్కనే డ్రైనేజ్ కాలువలు పోతున్నాయి కాబట్టి దాని మీద కప్పులు ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే షిరిడి సాయిబాబా అనేటువంటి కంపెనీ చాలా పెద్దది. వాళ్ళైనా దత్తత తీసుకొని చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి బీద వాళ్ళకు చేయాలని చెప్పి నేను కోరుతాను. ఎందుకంటే రేడియస్ 10 కిలోమీటర్లు అది ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క కార్జుమైన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క పరిశ్రమకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఎంఓఐసిసికి మేము సిఫారసు చేస్తున్నాం. త్వరగా మైన్స్కు పర్మిషన్లు ఇవ్వాలని, అదేవిధంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మైన్ చేసుకుంటూ ఈ యొక్క రాష్ట్రాభివృద్ధికి, అదేవిధంగా ఈ ప్రాంత వారి అభివృద్ధికి కూడా పాటుపడాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో విరమిస్తాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.